Hello everyone, welcome to my channel The Unfiltered Mom. నా thumbnail చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇది మా పాప 21st డే ఫంక్షన్ రోజు తీసిన వీడియో. అక్కడైతే మా పాపని ఫస్ట్ టైం ఉయ్యాలలో పడుకోబెడుతున్నాము. ఎంత ముద్దుగా ఉందో కదా చిట్టి తల్లి. 21st డే ఫంక్షన్ రోజు మామూలుగా పేరు కూడా పెడతారు, కానీ మేమైతే అప్పటికి ఏం పేరు పెట్టాలో అసలు డిసైడ్ అవ్వలేదు. అందుకే మా ఇంటి దేవత పేరు అయితే అట్లా చెవులో చెప్పుకున్నాము. 21st డే ఫంక్షన్ రోజు బేబీని ఫస్ట్ టైం ఉయ్యాలలో వేయడం ఒక ట్రెడిషన్ అయితే, ఉయ్యాలలో వేసిన తర్వాత బేబీకి మంచి జోలపాటలు పాడతారు. ఆ పాటలు వినడం వల్ల బేబీ మంచిగా కామ్గా అండ్ బేబీకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నమ్ముతారు. వచ్చిన రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బేబీని బ్లెస్ చేస్తారు. మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని బేబీకి జోలపాటలతో పాటు దేవుడి పాటలు కూడా పాడతారు. ఎందుకంటే ఆ బేబీని మనకు దేవుడు ఇచ్చినందుకు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆ పాటలతో. ఇక్కడ ఓడిబియ్యం పోస్తున్నారు. ఇది ఇంకో ట్రెడిషన్. 21st డే ఫంక్షన్ జనరల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి ఓడిబియ్యం తీసుకొని 21st డే ఫంక్షన్ రోజు వస్తారు. ఈ ఓడిబియ్యం పోసుకోవడానికైతే చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన ఇంట్లో ఏ చిన్న పండుగ చేసుకున్నా ఇంటి ఆడబిడ్డకైతే ఓడిబియ్యం పోస్తారు. ఓడిబియ్యంతో పాటు ఒంటి నిండా కొత్త బట్టలు కూడా పెడతారు. ప్రతి ఆడబిడ్డకి తన పుట్టింటి పైన ఎప్పటికీ ఆశ ఉంటుంది. ఎల్లప్పుడూ నీకు మేము తోడున్నాము కష్టాల్లో సుఖాల్లో అని చెప్పడానికి మన ఇంటి ఆడబిడ్డకైతే ఇలా ఓడిబియ్యాన్ని పోస్తారు. బావి నుంచి నీళ్లు చేదడం ఇంకో ట్రెడిషన్. మనకి ఓల్డెన్ డేస్లో అయితే బావిలు ఉండేవి. 21st డే రోజు బావి దగ్గర పూజ చేసి పసుపు, తమలపాకు, మంగళహారతి ఇవన్నీ పెట్టి పూజ చేసి బావిలో నుంచి నీళ్లు చేది ఆ నీళ్ళని నెక్స్ట్ డే బేబీ స్నానానికి యూజ్ చేసేవాళ్ళు. బావిలో నుంచి తీసిన నీళ్ళని ఫస్ట్ బాత్కి ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే, మనకి బావిలలో మంచి ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి కాబట్టి. ఆ వాటర్ని బేబీ ఫస్ట్ బాత్కి యూజ్ చేస్తే బేబీ మంచి హెల్తీగా అండ్ ఏ డిసీజెస్ లేకుండా ఉంటారని నమ్మేవాళ్ళు అప్పట్లో. మనకైతే ఇప్పుడు బావిలు ఏం లేవు కాబట్టి ఇక్కడ ఒక బిందె నిండుగా నీళ్ళు అరేంజ్ చేసి అక్కడే ఆ బిందె దగ్గర పూజలు చేయించారు. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే రికవర్ అవ్వలేను, ఎందుకంటే నాకు సిజేరియన్ అయ్యింది. చాలా కష్టంగా చేశాను. నాకు పక్కనున్న వాళ్ళైతే హెల్ప్ చేశారు. అసలు ఓల్డెన్ డేస్లో బావిలో నుంచి నీళ్ళు తోడి స్నానం ఎలా చేయించేవాళ్ళు. నిజంగా వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా హెల్తీగా మనమైతే ఇప్పట్లో ఉండలేకపోతున్నాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బిందెలో నుంచి చిన్న చెంబుతో 5 సార్లునైతే పక్కనున్న చిన్న బిందెల్ని నింపాను. నాతో పాటు నా పక్కనున్న వాళ్ళు కూడా 5 సార్లు బిందెల నుంచి నీళ్లు చేది పక్కనున్న చిన్న బిందెల్లో పోశారు. మేము ఈ నీళ్ళని నెక్స్ట్ డే బేబీ బాత్కి అయితే యూజ్ చేసాం.
ఇక నాతో పసుపుని తమలపాకులో పెట్టి ఆ బిందె దగ్గరనైతే పెట్టించారు. దీనికైతే ఒక నమ్మకం ఉంది. ఎవరైతే పిల్లలు పుట్టని వాళ్ళు ఈ తమలపాకు అండ్ పసుపుని తింటారో వాళ్ళకైతే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అయితే ఉంది. ఈ వీడియోలో ఉన్న ట్రెడిషన్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.